కంపెనీలో జరుగుతుంది ఎంటర్టైన్మెంట్ ఓన్లీ అట్ రాజు గారి మామిడి తోట. సార్ రాజు గారు మీకోసం ఒక మంచి సర్ప్రైజ్ పర్ఫార్మెన్స్ ప్లాన్ చేశాము. ఐ హోప్ యు లవ్ ఇట్. ఓకే ఆల్ రైట్, సో ఆ పర్ఫార్మెన్స్ ఏంటో చూద్దాం. సీమలో సిలిండర్లు కరువైనాయంట. ఇన్నాళ్ళు నేను మా అమ్మమ్మ వండి పెడితే తేరగా తిన్నారు కదరా. ఈ రోజు ఈ సీమలో సిలిండర్ తెచ్చి కుర్చీలో కూర్చొనే మగాడే లేడా? ఎరా బుచ్చిరెడ్డి, మాట్లాడవేంద్ర వెంకట్రెడ్డి, ఈ కుర్చీలో సిలిండర్ తెచ్చి కూర్చొనే మగాడే లేడా? నేనున్నానే నాయనమ్మా. పది సంవత్సరాల తర్వాత కాశీలో ఈడు నా మేనల్లుడు. మామయ్య పోలికలతో పుట్టా. మళ్ళీ వాల్మీకి నా మీదకి ఎవరైనా వస్తే వాళ్ళని వేసేయాలి, నువ్వు నన్ను వేసేయకూడదు. ఇటు బక్కరా. సర్లే, కాశీకి ఎవరు రాలేదా? వస్తున్నారు, సోనాలి బింద్రే. ఎంతమంది ఉన్నారు ఈ స్కిట్ లో నాయనమ్మలో? రాను మరి స్కిట్ లో. రే, ఎవరో కాశీకి వస్తున్నారు, కృష్ణారామ అనుకోవడానికి. అమ్మా సరేరా, సరే వయ్యారంగారా. హలో అబ్బాయి, నన్ను గంగలోకి తీసుకుని వెళ్తావా? గంగలోక గంగ దగ్గరక? అదే దగ్గరికి. రానాడా? మొన్న గంగలో మునిగినప్పుడు నీ మెల్లో ఉన్న పూసులు నా మెల్లో వచ్చాయి. ఆహా, మరి ఆ రోజు నేను ఎత్తి మీద ఉన్న వీకు నా ఎత్తి మీదకి వచ్చింది. నేను చెప్పమంట, నిన్ను పెళ్లి చేసుకొని నీతో 100 ఏళ్ళు బతకాలని అనుకుంటున్నా. బా, ఇంకో 20 ఏళ్ళు బతికేద్దామనే. దొంగ సచ్చినోడా. రే, రష్మిని పెట్టి అనసూయ అంటారేంట్రా? శంకరన్న, మీ మేనల్లుని షౌకత్ అలీ ఖాన్ కట్టేసి కొడతానన్నా. నా మేనల్లుని షౌకత్ అలీ ఖాన్? పదా అన్న, రండన్నా. ఏంట్రా గడ్డి కేసి పోక్కుంటున్నావు? నిన్ను కట్టేశారా? నువ్వు ఆ గడ్డి కేసి మొత్తం ఉన్న జలంతా తెచ్చుకుంటున్నాడు. షౌకత్ అలీ ఖాన్, ఏం జరిగింది? నీ మేనలుడు నా కూతురికి అన్యాయం చేశాడు. నా మేనల్లుడికి దేవుడే అన్యాయం చేశాడు. శంకర్ నారాయణ్ వాడు నా ఇంట్లో దీపాన్ని ఆర్పేశాడు. నమ్మను. నా మేనల్లుడు ఏ దీపాన్ని ఆర్పలేడు, నాకు తెలుసు. శంకర్ నారాయణ్ వాడు నా కూతురుతో తప్పు చేశాడు. సొంత మేనమామని నాకే నవ్వు వస్తుంది. నువ్వు చెప్పేది తప్పు చేయడు, చేయలేడు. శంకర్ నారాయణ్ వాడు నా ఇంట్లో దీపాన్ని ఆర్పేశాడు. చెప్పాను కదా షౌకత్ అలీ ఖాన్. నాకు తెలిసి మీ అమ్మాయి ఆర్పేసుకుని ఉంటుంది. శంకర్ నారాయణ్ నీ మేనలుడు రోజు నా కూతురుతో ఫోన్ మాట్లాడుతున్నాడు. ఫోన్ మాత్రమే మాట్లాడతాడు నా మేనలుడు. చేసిన తప్పుకు నీ మేనలుని శిక్షిస్తున్నా. ఆ శిక్ష ఏదైనా ఉంటే నాకు వెయ్యి. వాడు చేసిన తప్పుకు నువ్వు శిక్ష అనుభవిస్తావు. తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నాను. లేకపోతే ఇక్కడ ఉన్న తల ఒకరు తీసుకెళ్లిపోయేవాడు. ఏమిటండి మీరు మాట్లాడేది? శంకర్ నారాయణ్ రాగరా వాల్మీకి, అందరినీ పొడి చేస్తే స్కిట్ ఎవడు చేస్తాడు? కొట్టకండి. ఇంకా కొట్టలేదురా, ఇప్పుడు కొడతారు గట్టిగా. కొట్టకండి. వాడికంటే నువ్వే ఎక్కువ కొడుతున్నావు.
శంకర్ నారాయణ్, ఎస్ షౌకత్ అలీ ఖాన్. ఎప్పటికైనా నీ మేనల్లుడు తప్పు చేశాడని ఒప్పుకో. ఒప్పుకోను. ఎందుకు? చేయలేడు. ఎన్నిసార్లు చెప్పాలి షౌకత్ అలీ ఖాన్? ఏ రోకో 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 రోహిత్ కోహ్లీ. నా కూతురు ఇక్కడ కాశీలో ఒక టాక్సీ డ్రైవర్ తో ఉందంట. ఆ టాక్సీ డ్రైవర్ వీడేనేమో. నన్ను కాదురా, అన్నేసాయి. ఏసేంట్రా వాడిని. ఏ రోకో రోకో రోకో. వీడికి రూమ్ లో అన్నం నేనే పెట్టాలి, దండం నేనే పెట్టాలి. నా కూతురు కాశీలో ఉందనుకున్నాను. సాక్షాత్ కసిరాజ్ దగ్గర ఉందని ఇప్పుడే తెలిసిందే. ఎక్స్క్యూజ్ మీ, ఎవడు? అదే అడుగుతున్నా, ఎవరు నువ్వు? అసలు నేనెవరు, నువ్వెవరు? ఆడికి వాయిస్ రాదు, ఆడికి క్యారెక్టర్ ఇచ్చావు. అదే నాకు తెలియట్లేదు. వీడికి వాయిస్ రాదు, వీడికి చాయిస్ లేదు, వీడు అసలు దేనికి పనికి రాడు వీడు. అరే స్వప్న ఉరిమైతే మెరుపుండ్రా. నువ్వు ఉండే సిద్ధు, నేను మాట్లాడతా. మొత్తం మీరు చేశారు. నేను చెప్పా కదా, నువ్వేం చేయలేవు, మేమే చెయ్యాలి. ఎట్టు పోతుందిరా ఇది? ఇంద్ర ఇలాగే ఉంటది. శంకర్ నారాయణ చెప్పడం మర్చిపోయాను. సేమలో గ్యాస్ లేక అల్లాడిపోతున్నాను. నువ్వు ఏమలో గ్యాస్ ఎలా ఉంటది? మొత్తం గ్యాస్ అంతా ఇటు కడుపులోనే ఉంటే అర్జెంట్ గా నువ్వు సీమకి వెళ్ళాలి. శంకర్ నారాయణ మళ్ళీ వస్తావా? వస్తాను. వీడు తప్పు చేశాడని ఒక్కసారి ఒప్పుకో. నేను జీవితంలో ఒప్పుకోను, వాడు తప్పు చేయలేడు షౌకత్ అలీ ఖాన్. పో శంకర్ నారాయణ పో. కలెక్టర్ గారు, సీమలో గ్యాస్ స్టేషన్ వస్తుందన్నారు. మా భూమి ఇవ్వడానికి మీ సిద్ధం. ఎక్కడ ఇంద్రసేనారెడ్డి? ఎక్కడ ఇంద్రసేనారెడ్డి? ఇంద్రసేనారెడ్డి వచ్చేస్తున్నాడు. మా ఊరి ప్రెసిడెంట్ కూడా దీనికంటే మంచి కాస్ట్యూమ్స్ ఇస్తారు కదరా. కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలి గాని ఆశ్చర్యపోతారేంటి? రానుకున్నారా, రాలేననుకున్నారా? వస్తావని అనుకున్నా. ఎవడాడు? నేను. షౌకత్ అలీ ఖాన్, వీరశంకర్ రెడ్డి. కన్ఫ్యూజ్ నాకే. నువ్వెవడరా? వీరశంకర్ రెడ్డి తమ్ముడిని. ఓ వీరశంకర్ రెడ్డి తమ్ముడు. ఇంద్రసేన చాన్నాళ్ళ తర్వాత సీమకు వచ్చినావు, ముద్దు పెట్టు. నరేష్ గారు ఏమన్నా అక్కడ? సీమలో గ్యాస్ కరువు అయిందని విన్నాను, అందుకు నేను వచ్చాను. సరే కలెక్టర్ గారు, దానికోసం మా భూములు ఇస్తున్నాం. ఇంద్రసేన వాళ్ళు భూములు ఇవ్వాలంటే నీ భూములు ఇవ్వాలంట. నేను సిద్ధమే. ఆ భూములతో పాటు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. యా రెడీ. నీ సెల్ ఫోన్ లో ఉన్న నంబర్లన్నీ మాకు ఇవ్వాలి. ఇదేదో కుట్రలా ఉంది ఇంద్రసేన, ఒప్పుకోవద్దు. నాదో కండిషన్, ఇంక నుండి ఇటు ఏ అమ్మాయితో మాట్లాడకూడదు. ఇంద్రసేనారెడ్డి, నీ గ్యాలరీలో ఉన్న వీడియోలు, ఫొటోస్ మొత్తం మాకు పంపించాలి. అన్ని కండిషన్లు నాకు ఓకే. ఇంకా మిగిలింది మా సోదరి స్నేహలత రెడ్డి, నీ భూములు కూడా ఇచ్చేసాయి. మీదేనండి, అంతసేపు ప్రాక్టీస్ చేశారు కదండి బాబు. ఇందాక మీరు ఏదో చెప్పారు కదా, అర్థం కాలేదు. అర్థం కాలేదు? అది ఇంకొకసారి చెప్పండి. అది కదండి, అంతసేపు ప్రాక్టీస్ చేసి ఇక్కడ అర్థం కాలేదంటే ఏం చెప్తానండి? నేను కూడా ఆర్టిస్టేనండి, అందరి ముందు అలా మాట్లాడొద్దు. నేను కూడా చాలా సంవత్సరం నుంచి చాలా డైలాగులు చెప్పాను. ఏమండి? అందరి ముందు అలా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడకండి. డైలాగ్ చెప్తేనే ఆర్టిస్ట్ అంటారు. డైరెక్టర్ గారు మీరు చెప్పండి, అసలు ఏంటి పిలిపించి రెస్పెక్ట్ లేకుండా? అరగంట నేర్చుకున్నారు కదండి. కాదు, ఇప్పుడు రాదు అంటే ఇంకొకసారి నేర్పించవచ్చు కదా. అవునండి, టేక్ జరుగుతున్నప్పుడు మళ్ళీ నేర్పించడం అంటే ఎట్లా అండి? సరే ఇప్పుడు ఏంటి డైలాగ్ చెప్తారా లేకపోతే వెళ్ళి కూర్చోమంటారా? ఆ డైలాగ్ ఏంటంటే, ఇంద్రసేనారెడ్డి నా భూములు ఇవ్వాలంటే నా భూములు ఇచ్చేస్తాను, కానీ నువ్వు వచ్చి నా మెడలో తాళి కట్టాలి. అంతే కదా. ఇగో మీ కండిషన్లన్నీ నాకు ఓకే, ఇంకా నా దగ్గర ఏమీ లేవు, ఈ 2 చేతులు తప్ప. స్నేహలత రెడ్డి, నీ భూములు ఇవ్వాలంటే నీకేం కావాలి? నా మెడలో ఇతను తాళి కట్టాలి. దీనికోసమే నేను వెయిట్ చేస్తుంది. రెడీయా?
స్నేహలత రెడ్డి మంత్రాలు చదువుతావా? పొంతులు నువ్వేనా? మాంగళ్యం తంతునా నీనా మహదేవన హేతునా. ఇంద్రనా అన్నా, నువ్వు కాపాడిన పాపానికి వాడిని చంపేశాడన్నా వీరశంకర్ రెడ్డి. ఎన్నిట్లో వస్తారు రేడు? చంపేశారా వీడిని? చంపేశాడన్నా. వీరశంకర్ రెడ్డి అన్నా ఒకసారి తీసుకో. ఏం చూసి ఆడు బిర్యానీలు తిని మామూలు బరువు ఉండడు రే. ఇది ఛత్రపతి కాదురా, వదిలేస్తా. ఏం చూసి పెట్టాడు రా మీ అయ్య నీకు ఆ పేరు? నువ్వు కన్నా మోసావా, పెంచావా? వాడిని చంపడానికి నీకేం హక్కు ఉందరా? ఏమ్మా మీ కొడుకుని తీసుకెళ్ళు. ఇతను నా కొడుక, ఇప్పుడే పెళ్లి చేసుకున్నాం కదా. ముందే పుట్టేసాడు, వెళ్ళిపో. ఇంద్రసేనారెడ్డి, ఆస్తులు పోయాయి, పొలాలు పోయాయి, అన్ని పోయాయి. ఇప్పుడు స్నేహలత రెడ్డితో ఎలా బతుకుతావు? సీమలో గ్యాస్ లేదన్నారు, వాడు నాటి నుంచి వదులుతున్నాడు. ఓకే స్నేహలత రెడ్డి, ఎలాగూ వాడు పోయాడు కాబట్టి మనందరం కలిసి వాడిని ముందు కానిచ్చేయండి. మనందరం కలిసి ఇంకొకరిని ట్రై చేద్దాం, సీమకి బిడ్డలను ఇద్దాం. ఏంటది ట్రై చేసేది? ఓకే వీరశంకర్ రెడ్డి, వాడు ఎక్కడైతే చనిపోయాడో ఆ చనిపోయిన ప్రాంతంలో ఒక మొక్క నాటాలి. ఆ పెరిగిన మొక్కలోనే వాడిని మీరు చూసుకోవాలి. ఇంద్రసేనారెడ్డి, ఏం నువ్వు చెప్పేస్తావా నా డైలాగు? ఎప్పటికైనా నీ మేనలుడు తప్పు చేశాడని ఒప్పుకో. నేను వాడు చచ్చాడు అయినా ఒప్పుకోను, వాడు తప్పు చేయలేదు. ఈ కర్మ పో. వీరశంకర్ రెడ్డి, మొక్కే కదా అని పీకేశావంటే అది వద్దులే, మళ్ళీ ఇప్పుడు ఎందుకు పెద్ద. పృథ్వీ గారు చెప్పాను కదా మీకోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశామని. సో ఇదే ఆ సర్ప్రైజ్ పర్ఫార్మెన్స్. ఎలా అనిపించింది? సూపర్ గా చేశారండి పెర్ఫార్మెన్స్. అంటే ఆది స్టైల్లోకి లాక్కెళ్ళిపోయాడు ఆ ఇంద్ర స్కూప్ది. నార్మల్ గా చేసినా కూడా ఇంకే పెద్ద హిట్. ఎనీహో పెద్ద అయిన సినిమా కాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అది. ఆ ఇంద్ర స్కూప్ అనేది అద్భుతంగా చేశారు. థ్యాంక్ యూ అన్నగారు. బట్ ఈయన ఏ గెటప్ వేసినా బుల్లెట్ భాస్కర్ ఇంత ముందు చూసిన దాంట్లో ఒకలా ఉన్నావు, ఇప్పుడు ఒకలా ఉన్నావు. చాలా బాగా చేశారు మొత్తం అందరూ. ఈ మధ్యలో ఈయన గుణపం పట్టుకొస్తున్నాడు, ఎందుకు నాకు అర్థం అవ్వలేదు. వాల్మీకి అని నాకు తెలియదండి. ఇక్కడ వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాను నేను. ప్రతిసారి అన్యూజువల్ గా వచ్చి దానికి చెడగొడతాడు అంటే నేను కాదు, వాళ్ళే అంటారు. థ్యాంక్ యూ పృథ్వీ గారు. థ్యాంక్ యూ. ఇంద్రజ మ్యామ్, ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్ అండి. ఎందుకంటే ఒక సూపర్ హిట్ మూవీ, అది కూడా చిరంజీవి గారి మూవీని తీసుకొని స్పూఫ్ చేయడం అంటే ఎక్కడా కూడా క్యారెక్టర్స్ ని కించపరచకూడదు. మూవీని స్పూఫ్ చేస్తున్నానన్న పేరుతో దాన్ని ఎక్కడా కూడా తగ్గించకూడదు. ఆడియన్స్ అన్ని గమనిస్తారనమాట. అలాంటిది ఒకటి తీసుకొని మళ్ళీ అందులో ఎంటర్టైన్ చేయాలి, అందరినీ నవ్వించాలి. చాలా పెద్ద ఛాలెంజ్ ఇది. సూపర్ గా చేశారు అందరూ కూడా. అండ్ చిరు గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని, అంటే ఊహ తెలిసినప్పటి నుంచి ఇంకా ఆయనే అని వచ్చిన ఆయన ఆది గారు. సో నాకు తెలిసి ఆయన క్యారెక్టర్స్ ని స్పూఫ్ చేయాలంటే ఆది గారి దిట్ట. ఖచ్చితంగా ఆయన 100% న్యాయం చేస్తారు. అండ్ అందులో మన పృథ్వీరాజ్ గారు చెప్పినట్టు ఈయన స్టైల్లో తీసుకెళ్లిపోయారు స్పూఫ్ ని. చాలా చాలా బాగా అనిపించింది అది గారు. అండ్ భాస్కర్ గారు ఈ స్కిట్ లో అందరికీ చూడండి డ్యూయల్ రోల్స్ అన్నమాట. మనవడు, మేనల్లుడు, ఆయన షౌకత్ అలీ, ఆ తర్వాత రెడ్డి బయలే చేశారు. అందరూ కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. సూపర్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. అవును, ఇంతకీ అది ఏం జరిగింది? అది వాళ్ళిద్దరు అనుకున్నారంట మన మీద ప్రాంక్ చేయాలి. ఓకే ఏదైనా కానీ ఎంటర్టైన్మెంట్ అయితే సూపర్ గా ఇచ్చారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టీమ్. థ్యాంక్ యూ.